తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇల్లందుకుంట ఆధ్వర్యంలో ఈరోజు మరి మండల తహసీల్దార్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి తన మేనిఫెస్టోలో ఉద్యమకారులు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి కష్టపడ్డారో, ఉద్యమకారుల కేసులు భరించి లాఠీ తూటాలకు బెదరకుండా ఉద్యమం ఎవరైతే చేసిరో వారిని గౌరవించుకోవాలనుకున్నలో భాగంగా మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో మరి ఉద్యమకారులను గుర్తిస్తాం, వారికి 250 గజాల విస్తీర్ణంతో మరికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి మరి 9 నెలలు గడుస్తూ ఉంది. కాబట్టి ఏదైతే ఈ ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పడం అనేది చాలా సంతోషకరం. కానీ ఇప్పటికి 9 నెలలు గడుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే ఈ యొక్క ప్రభుత్వం మరి వెంటనే స్పందించి ఏదైతే ఉద్యమకారులు మరి వాళ్ళను గుర్తించే విధంగా ఏదైనా కమిటీని ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా మరి గుర్తించి ఉద్యమకారులను గౌరవించి వారికి ఇళ్ల స్థలాలను వెంటనే మరి ఏర్పాటు చేయాల్సిందిగా కూడా మేము ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే మరి తెలంగాణ దేశ స్వాతంత్రం కోసం ఏ విధంగానైతే కొట్లాడినందుకు వారికి ఫ్రీడమ్ ఫైటర్స్ కింద వాళ్ళకి పెన్షన్ ఇస్తూ ఉన్నారో, ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా కష్టపడ్డ వారందరినీ కూడా గుర్తించి వారికి నెల నెల పెన్షన్ ఇవ్వాల్సిందే కూడా ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మరి దశాబ్ద కాలం గడుస్తున్నప్పటికీ కూడా ఉద్యమకారులు ఎలాంటి గౌరవాన్ని మరి గౌరవాన్ని నోచుకోకుండా మరి అగమ్య గోచర పరిస్థితిగా ఈరోజు అనుభవిస్తున్నారు. కాబట్టి వారికి ఆర్థికంగా ఆదుకుంటూ వారికి వెంటనే ఇలాంటి సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో వారిని వెంటనే కల్పించాలని చెప్పి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గడిచిన 6 సంవత్సరాల కాలంగా మరి తెలంగాణ ఉద్యమకారుల కోసం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరి ఎంతోగా కష్టపడి కృషి చేస్తూ అన్ని పార్టీలను సంప్రదించి ఈరోజు ఒక గొప్పగా ఉద్యమకారులను గుర్తించే విధంగా మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చడంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యొక్క పాత్ర విశేషమైనదిగా ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటా ఉన్నాం. దాని ద్వారానే రానున్న రోజుల్లో ఏదైతే మరి ఉద్యమకారులకు తగిన సౌకర్యాలతో పాటు ఆర్థికంగా వెసులుబాటు కల్పించే విధంగా సంక్షేమ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క జిల్లా బాధ్యులు కనకం కుమారస్వామి గారు మరియు పార్లమెంట్ కన్వీనర్ సంజీవన్న గారు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా చారి గారి ఆధ్వర్యంలో కూడా మేము రానున్న రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీలైనంత త్వరగా ఉద్యమకారులను గుర్తించి వారికి సంక్షేమ బోర్డు ద్వారా వారికి పెన్షన్స్ కానీ ఇలాంటి కార్యక్రమాలను అందించి ఆదుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.